నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచ వాణిజ్య ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఇప్పటి వరకు మన ఎగుమతులపై భారంగా ఉన్న టారిఫ్ గోడలు బద్దలయ్యాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అమెరికా నుంచి భారత్కు డబుల్ గుడ్ న్యూస్ అందింది. చైనా, పాకిస్తాన్లను వెనక్కి నెట్టి భారత్ ఎలా గ్లోబల్ లీడర్గా ఎదుగుతోంది? ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ ఒక భారీ విజయాన్ని అందుకుంది. నిన్నటి వరకు అమెరికా మార్కెట్లోకి అడుగు పెట్టాలంటే భారత వస్తువులకు టారిఫ్ గోడలు అడ్డుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ గోడలు బద్దలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం మేక్ ఇన్ ఇండియా నినాదానికి ప్రపంచ వేదికపై రెడ్ కార్పెట్ పరిచింది. ప్రపంచ వ్యాపారంలో ఒక మాట ఉంది, ముందు వెనక చూడనివాడు ముప్పులో పడక మానడు. కానీ ఇప్పుడు భారతీయ ఎగుమతిదారులు ఏ భయం లేకుండా అమెరికా మార్కెట్లోకి దూసుకుపోవచ్చు. భారతీయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో ఇకపై రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. మేక్ ఇన్ ఇండియా నినాదానికి అంతర్జాతీయ స్థాయిలో భారీ బూస్టు లభించింది. ఇప్పటివరకు అమెరికా భారత ఉత్పత్తులపై 25% బేసిక్ టారిఫ్ విధించేది. దీనివల్ల మన వస్తువుల ధరలు అక్కడ పెరిగి అమ్మకాలు తగ్గేవి. కానీ ఇప్పుడు ఆ టారిఫ్ను ఏకంగా 18% తగ్గిస్తూ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారంలో పొదుపు చేసిన పైసా సంపాదించిన పైసా లాంటిది అంటారు. ఈ 7% తగ్గుదల వల్ల భారతీయ ఎగుమతిదారులకు వేల కోట్ల రూపాయల లాభం చేకూరనుంది. టెక్స్టైల్ నుండి ఇంజనీరింగ్ వస్తువుల వరకు ప్రతిదీ ఇప్పుడు అమెరికాలో చౌకగా లభించనున్నాయి. ఈ నిర్ణయం వల్ల కేవలం ఒకటో రెండో రంగాలు కాదు, మొత్తం భారతీయ పారిశ్రామిక రంగమే లాభపడనుంది. ప్రధానంగా కింది రంగాలకు ఇది బూస్టర్ డోస్ కానుంది. భారతదేశం నుండి అమెరికాకు పెద్ద ఎత్తున దుస్తులు ఎగుమతి అవుతాయి. టారిఫ్ తగ్గడంతో మన కాటన్, సిల్క్ దుస్తులు చైనీస్ ఉత్పత్తులతో గట్టిగా పోటీ పడగలవు. యంత్ర పరికరాలు, విడి భాగాలు తయారు చేసే చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇది ఒక సువర్ణ అవకాశం. భారతదేశీయ కళాకారులు తయారు చేసే వస్తువులకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అవి మరింత చౌకగా లభించనున్నాయి. అదృష్టం అడ్రస్ కనుక్కున్నట్టు వస్తే తలుపు తీయడానికి సిద్ధంగా ఉండాలి. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకున్న భారత్కు అమెరికా ఇచ్చిన ఈ రాయితీ ఒక అద్భుతమైన అదృష్టం. దీన్ని అందిపుచ్చుకోవడమే ఇప్పుడు మన ముందున్న లక్ష్యం. ఈ టారిఫ్ తగ్గింపు వెనక కేవలం వ్యాపారం మాత్రమే లేదు, బలమైన దౌత్య నీతి కూడా ఉంది. అమెరికా తన దిగుమతుల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో భారత్ను నమ్మకమైన భాగస్వామిగా గుర్తించడం గమనార్హం. అంతర్జాతీయ దౌత్య వ్యూహాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించటం కష్టం. కానీ తాజాగా భారత్, అమెరికాల మధ్య జరిగిన ఒప్పందం మాత్రం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయ్యవారికి చదువు రాకపోయినా అగ్రహారం ఆగుతుందా అన్నట్టుగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఇన్నాళ్లు కొనసాగిన ప్రతిష్టంభన ఒక్కసారిగా వీడిపోయింది. కేవలం టారిఫ్ తగ్గింపు మాత్రమే కాదు, భారత్కు ఊహించని డబుల్ బెనిఫిట్ లభించింది. గత కొంతకాలంగా భారత్, రష్యాల మధ్య ముడి చమురు వ్యాపారం అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా, భారత్ ఆ దేశం నుంచి చమురు కొనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. భారత్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉండే బేసిక్ టారిఫ్లకు తోడు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ఆగ్రహించిన అమెరికా భారత్పై అదనంగా 25% ప్రతిస్పందన టారిఫ్ను విధించింది. దీనివల్ల భారతీయ ఎగుమతులపై మొత్తం టారిఫ్ భారం ఏకంగా 50%కి చేరింది. అయితే ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన తాజా చర్చలు వాణిజ్య ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ చర్చల్లో భారత్ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్ అంగీకరించింది. ఈ నిర్ణయం అమెరికాకు పెద్ద ఊరటనిచ్చింది. భారత్ ఒక మెట్టు దిగి రావడంతో అమెరికా కూడా తన పంతాన్ని వీడింది. భారత్పై విధించిన అదనపు 25% టారిఫ్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇచ్చిపుచ్చుకుంటేనే ఇల్లు వాకిలి. ఇప్పుడు దేశాల మధ్య వాణిజ్యం కూడా అంతే.
ఈ ఒప్పందం వల్ల భారత్కు 2 రకాల ప్రయోజనాలు చేకూరాయి. దీన్నే ఆర్థిక నిపుణులు డబుల్ బెనిఫిట్ అని పిలుస్తున్నారు. టారిఫ్ భారం సగానికి తగ్గింపు. 50% ఉన్న టారిఫ్ ఇప్పుడు నేరుగా 25%కి పడిపోయింది. దీనివల్ల అమెరికా మార్కెట్లోకి వెళ్లే భారతీయ వస్తువుల ధరలు తగ్గి మన ఎగుమతిదారులకు భారీ లాభాలు కలుగుతాయి. అమెరికాతో బలపడిన బంధం, రష్యాపై ఆధారపడటం తగ్గించటం ద్వారా అమెరికా వంటి అగ్రరాజ్యంతో భారత్ తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇది భవిష్యత్తులో ఇతర వాణిజ్య ఒప్పందాలకు పునాదిగా మారుతుంది. కానీ ఈ ఒప్పందం చేసిన మేలు భారత పారిశ్రామిక రంగానికి అంతకంటే ఎక్కువే. ఈ పరిణామం వెనుక మోదీ ట్రంప్ వ్యక్తిగత అనుబంధం, దేశ ప్రయోజనాల పట్ల వారికున్న స్పష్టత కనిపిస్తోంది. టారిఫ్ తగ్గింపు అనేది కేవలం అంకెలకు సంబంధించింది కాదు. అది 2 దేశాల మధ్య ఉన్న నమ్మకానికి చిహ్నం. రష్యా విషయంలో భారత్ తీసుకున్న కఠిన నిర్ణయం వెనుక అమెరికా మార్కెట్ను చేజిక్కించుకోవాలనే దీర్ఘకాలిక వ్యూహం ఉంది. ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొంటే ఊరుకోమన్న అమెరికా ఇప్పుడు భారత్కు భారీగా టారిఫ్ మినహాయింపులు ఇవ్వడం అంటే అది భారత్ సాధించిన దౌత్య విజయమే. భారతీయ ఎగుమతిదారులకు ఇది పండుగ లాంటి వార్త. టెక్స్టైల్, ఫార్మా, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతి చేసే వ్యాపారులకు ఈ 25% టారిఫ్ రద్దు అనేది ప్రాణవాయువు లాంటిది. రష్యా చమురు కంటే అమెరికా వాణిజ్య సంబంధాలే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ మేలు చేస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ డబుల్ గుడ్ న్యూస్కు కారణం ఏమిటంటే భారత్పై గతంలో 2 రకాల టారిఫ్లు ఉన్నాయి. ఒకటి బేసిక్ టారిఫ్, రెండోది అదనపు టారిఫ్. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల కారణంగా అదనపు టారిఫ్ విధించారు. తాజాగా అమెరికా ఆ అదనపు టారిఫ్ను పూర్తిగా తొలగించడమే కాకుండా బేసిక్ టారిఫ్ను కూడా 18%కి తగ్గించింది. కొత్త టారిఫ్ నిర్ణయంతో భారత్ తన ఆసియా ప్రత్యర్థుల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుత టారిఫ్ రేట్ల ప్రకారం భారత్పై 18% మాత్రమే టారిఫ్ ఉండగా ఇండోనేషియా, పాకిస్తాన్పై 19%, వియత్నాం, బంగ్లాదేశ్పై 25%, చైనాపై ఏకంగా 34% టారిఫ్ కొనసాగిస్తోంది. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో భారత ఉత్పత్తులకు పోటీ సామర్థ్యం మరింత పెరిగినట్టయింది. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్ అంగీకరించడంతో ఆ అంశానికి సంబంధించి విధించిన అదనపు 25% టారిఫ్ను పూర్తిగా తొలగించారు. ఈ నిర్ణయం మోదీ ట్రంప్ ఫోన్ చర్చల తర్వాత తీసుకున్నారు. ఈ పరిణామం వాణిజ్య విధానాన్ని ఇంధన, భూగోళిక, రాజకీయ లక్ష్యాలతో అనుసంధానించే అమెరికా వ్యూహాన్ని స్పష్టం చేస్తోంది. ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై టారిఫ్ 18%కి తగ్గిందన్న వార్త దేశ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ నిర్ణయాన్ని భారతదేశంలోని 140 కోట్ల ప్రజల తరపున అధ్యక్షుడు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. 2 పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు లాభం చేకూరుతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఇక డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రధాని మోదీతో స్నేహం, పరస్పర గౌరవం దృష్ట్యా ఈ వాణిజ్య ఒప్పందానికి తక్షణమే అంగీకరించినట్లు తెలిపారు. భారత్ కూడా అమెరికాపై విధిస్తున్న టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించే దిశగా ముందుకెళ్తుందని ఆయన చెప్పారు. అలాగే భారత్ $500 బిలియన్ పైగా అమెరికా నుంచి ఇంధనం, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు తదితర వస్తువులు కొనుగోలు చేయడానికి అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. మోదీతో జరిగిన చర్చల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని ట్రంప్ తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసి అమెరికా నుంచి ఎక్కువ మొత్తంలో చమురు కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇది ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సహాయపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. మోదీ, ట్రంప్ మధ్య చివరిసారిగా అక్టోబర్ 2025లో ఫోన్ సంభాషణ జరిగింది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో శరదృతువులోపు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశకు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయితే భారత వస్తువులపై 50% టారిఫ్ విధించిన తర్వాత ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
ఇప్పుడు తాజా చర్చలతో వాణిజ్య సంబంధాలు మళ్లీ గాడిలో పడినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి భవిష్యత్తు దానికోసం ఈరోజే సిద్ధమయ్యే వారిదే అన్నమాట నిజమైంది. ప్రధాని మోదీ దౌత్యం, ట్రంప్ వ్యాపార దృక్పథం కలిసి భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త రెక్కలు తొడిగాయి. చైనా, పాకిస్తాన్లు అసూయ పడేలా గ్లోబల్ మార్కెట్లో భారత్ గర్జించబోతోంది.